ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్ని వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. దేవుడు మనకి ఉదయకాలాన్ని ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాగ్దానంలోని మనం చూసినట్లయితే దేవుడు మన ఎడల ఒక ఉన్నతమైన ప్రేమను కనుపరుస్తున్నాడు. అది ఎలా అంటే స్త్రీ తన బిడ్డను ఒకవేళ అంటే మరిచిపోవచ్చు, కానీ మన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ఎప్పుడు మరిచిపోడు. కొన్ని సందర్భంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థనకి కొన్నిసార్లు ఆలస్యంగా జవాబు వస్తున్నప్పుడు దేవుడు నన్ను మరిచిపోయాడు అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మరువను. ఒకవేళ స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను మరిచిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు చూపించే ప్రేమ శాశ్వతమైనది. మనం బైబిల్లోంచి చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుకనే విడువక నీ ఎడల కృప చూపిస్తున్నానని దేవుడు చెప్తున్నారు. మనుషులు చూపించే ప్రేమ తాత్కాలికమైనది, అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనది గనుకనే దేవుడు మనల్ని మరిచిపోరు. బైబిల్లో అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేసి ఉన్నారు. ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అబ్రహాము జీవితంలో చేసిన వాగ్దానాన్ని దేవుడు మరిచిపోలేదు. ఇస్సాకుని దేవుడు బహుమానంగా ఇచ్చారు, ఇచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఈ రోజుల్లో మనం కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకి వాగ్దానం చేసినప్పుడు ఆ యొక్క వాగ్దానం వెంటనే నెరవేరాలని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. కానీ అది ఆలస్యమైనా సరే దేవుడు మరొక నీ జీవితంలో ఆ యొక్క వాగ్దానం ఏదైతే నీ పట్ల దేవుడు వాగ్దానం చేసి ఉన్నారో దేవుడు మరొక నీ ఎడల కృప చూపే దేవుడు, ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. గనుక ఈ వాగ్దానం మన ఎడల నెరవేరాలంటే ప్రార్థించాలి, విసుకకుండా ప్రార్థించాలి. ఒకవేళ ఆలస్యమైనా సరే ప్రార్థన చేయాలి. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక నీ పట్ల చేసిన వాగ్దానం దేవుడు తప్పక నెరవేరుస్తారు. దేవుడి వాగ్దానాన్ని మీ వినికుడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామములు బట్టి ప్రభా మీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వేలాది వందనములయ్యా దేవా. అయా తండ్రి, ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో ప్రభా దేవా తండ్రి నెరవేర్చినట్లు ప్రభు మీరు సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మును మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్.